పద్మనాభపురం కచేరీలో ప్రకాశం అనే అతను ఒక చిన్న ఉద్యోగి. అతను ఒకనాడు కచేరీ పని మీద పొరుగురు వెడుతూ భార్య జానకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆమె సాయంత్రం ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ముందు గదిలోకి వచ్చేసరికి చీకటి పడబోతూ ఉంది. అదే సమయంలో ఒక 70 ఏళ్ల వృద్ధుడు వీధి వైపు నుంచి ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఒక పెట్టి కనిపిస్తూ ఉంది. బాడుగు బండి వాడొకడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. బండి పట్నం దాకా మాట్లాడుకుని ఇక్కడే దిగిపోతే ఎలాగా అని. అయితే దానికి ఆ ముసలాయన వెనక్కి తల తిప్పి, నీకు పూర్తిగా బాడుగు బండికి ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ముట్ట చెప్పాను కదా, నేను ఎక్కడ దిగిపోతే నీకొచ్చిన నష్టం ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ మా తమ్ముడి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అని నిదానంగా జవాబు చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేసి ఇంటి ముందున మెట్లెక్కాడు. ఆయన్ని జానకి ఏనాడు చూసి ఉండలేదు. ఆమె ఆశ్చర్యంగా ఆయన కేసు చూస్తూ, ఎవరండి మీరు? ఇదివరకు ఎప్పుడూ కూడా నేను చూడలేదే అని అడిగింది. చెప్తానమ్మా, నన్ను కాస్త కూర్చొని ముందు కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టి తల్లి అన్నాడు ఆ ముసలాయన దాపులున్న పడకుర్చీలో కూర్చుంటూ. జానకి ఒక కంచు చెంబు నిండా నీళ్లు తెచ్చి ఇచ్చింది. ముసలాయన నీళ్లు తాగి, ఇది ఎవరిల్లో నాకు తెలియదు, ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లవారి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు. ఇది విని జానకి ముసలాయన్ని పరీక్షగా చూసింది. ఆయన చాలా వృద్ధుడు, పైగా ప్రమాదకరమైన మనిషిలా కనిపించట్లేదు. ఆమె కాస్త తటపటాయిస్తూ ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు. బాబుగారు, చూడబోతే మీరేదో కంగారు పడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు, దానికి కారణం అని అడిగింది. అవునమ్మా, దానికి కారణం లేకపోలేదు, నా కంగారు భయానికి కారణం ఇది అంటూ ముసలాయన తన పక్కన ఉన్న పెట్టి మూత తీసి చూపించాడు. పెట్టి నిండా బంగారు నగలు, వాటిలో ఒక పెద్ద వడ్డాణం కూడా ఉంది. ముసలాయన వడ్డాణాన్ని బయటికి తీసి జానకితో, దీని బరువెంతో తెలుసా అమ్మా? 60 కాసులు అంటూ దాన్ని మళ్ళీ పెట్టిలో పెట్టేశాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న జానకితో ముసలాయన ఇలా చెప్పాడు. ఆయన పేరు నీలకంఠం, పెద్ద భూస్వామి. ఆయనకి 3 కొడుకులు, పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళకి వ్యవసాయం అంటే రోత, వ్యాపారం అంటే మోజు. వాళ్ళు పంతం పట్టడంతో నీలకంఠం తనకున్న 60 ఎకరాల పొలం అమ్మేసి ఆ డబ్బుతో కొడుకులు పట్నంలో వ్యాపారం పెట్టుకునేలా చేశాడు. వారు పట్నం వెళ్ళి వ్యాపారం కూడా మొదలుపెట్టారు. నీలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంట్లో భార్యతో ప్రశాంతంగా గడుపుతూ ఉన్నాడు. 6 నెలల క్రితం హఠాత్తుగా ఆమె అనుకోకుండా పోయింది. కొడుకులు నీలకంఠాన్ని పట్నం తీసుకుపోవాలి అనుకుని పల్లెలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టారు. అంచేత పెద్ద ఆయన ఆఖరిసారిగా పల్లెకు పోయి తన భార్య నగల్ని తిరిగి తీసుకొస్తూ ఉన్నాడు. అయితే బండివాడి ప్రవర్తన ఆయనకి అనుమానం కలిగించింది. మధ్యాహ్నానికే పట్నం చేరాల్సి ఉంటే సాయంత్రం అయినా కూడా పట్నం చేరవలసిన బండి నత్తనడకలు నడుస్తూనే ఉంది. చీకటి పడే వేళకి ఈ ఊరు చేరింది. అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయడం, అందులోనూ ఆ బండిలో ప్రయాణం చేయడం ఇష్టం లేక ఇబ్బంది పడుతూ ఉంటే అదే సమయంలో జానకిని చూశాడు. జానకి చాలా మంచిది అని మనస్సుకు తోచడంతో బండివాడితో నా తమ్ముడి ఇల్లు అని లేనిపోని సంబంధాన్ని ఏర్పరచుకుని బండి దిగేసి అక్కడి నుంచి బండివాడిని పంపించేసి జానకి దగ్గరికి వచ్చాడు అని నీలకంఠం తన కథని ముగించాడు. మంచి పని చేశారు, కాళ్ళు కడుక్కుని మీరు లోపలికి వచ్చారు అంటే వడ్డన చేస్తాను అంటూ జానకి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అయితే భోజనాలు అయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం, తెల్లవారి పట్నం చేరగానే నాకొక గడ్డు సమస్య ఎదురు కాబోతూ ఉంది అన్నాడు. ఏమిటి బాబాయ్ అని ఆశ్చర్యంగా కుతూహలంగా అడిగింది జానకి. నా దగ్గర మొత్తం 100 కాసుల బంగారం ఉంది, అందులో ఈ వడ్డాణమే 60 కాసులది. దీన్ని నేను నా భార్యకి మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను. దానిని చెరిపించడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఒక కోడలికి 60 కాసుల బంగారం, మిగతా 2 కోడలికి 20 కాసుల బంగారం చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. ఇది నాకు ఎదురుపడే గడ్డు సమస్య అన్నాడు నీలకంఠం. మిగతా 2కి తేడా 40 కాసుల బంగారమే కదా, అలాంటప్పుడు దానికి సరిపడా రొక్కం ఇచ్చేయండి సరిపోతుంది అంది జానకి. నీలకంఠం పెద్దగా నవ్వి, పొలం డబ్బు ఇంటి డబ్బు నా కొడుకులు ఏనాడో సమానంగా పంచిచ్చేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే. ఇది పనిచేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీకు చింత లేకుండా శేష జీవితం గడిపేస్తాను అన్నాడు. జానకి కాసేపు ఆలోచించి, అయితే ఆ వడ్డాణం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమగా చూసుకునే కోడలికి ఇవ్వండి, ఇందులో సమస్య ఏముంది అంది చిన్నగా నవ్వుతూ. నా 3 కోడళ్ళు నన్నెంతో గౌరవంగా ప్రేమగా చూస్తారు, అందువల్లే వడ్డాణం వారిలో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతూ ఉన్నాను అన్నాడు నీలకంఠం.
మీ దగ్గరున్న 100 కాసుల బంగారంలో 60 కాసుల వడ్డాణం ఎవరికో ఒకరికి వస్తుందని, దాన్ని చెరిపించడం మీకు ఇష్టం లేదని మీ కోడళ్ళకి తెలుసా అని అడిగింది జానకి. తెలుసు, నేను బంగారం తీసుకురావడానికే ఊరి ప్రయాణం అయ్యానని వాళ్ళు ఎరుగుదురు అన్నాడు నీలకంఠం. జానకి చాలాసేపు ఆలోచించి, మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ప్రేమ ఎక్కువ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయటపెడతాను. అయితే నేను చెప్పినట్టల్లా చెయ్యాలి అంది జానకి. ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింత. నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు నీలకంఠం. తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠానికి చూపించి సంతకాలు తీసుకుంది జానకి. తర్వాత ఆమె తమ ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడళ్ళకి, మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు అని కబురు పంపించింది. మధ్యాహ్న సమయానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు. వాళ్ళని చూస్తూనే జానకి నీలకంఠాన్ని లోపల గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ, ఇక మీరు లేరు అని అనేసరికి, అదేం మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి. చెప్పానుగా, మీరు కాసేపు చచ్చిపోయినట్టు కళ్ళు మూసుకుని పడుకోండి. మీ కోడళ్ల ప్రేమకి ఇది పరీక్షా సమయం అంది జానకి. తర్వాత ఆమె అంతకుముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకుని ముందు గదిలోకి వెళ్ళింది. ఆమెని చూస్తూనే నీలకంఠం కోడళ్ళు, మీరెవరు? నిన్ననే ఇంటికి రావాల్సిన మా మామగారు ఇక్కడ ఆగిపోయారెందుకు అంటూ లోపలికి వచ్చారు. జానకి ఆ ముగ్గురు ముఖాలకేసి ఒకసారి పరీక్షగా చూసి, మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది. నీలకంఠం గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు. ఆ పని మీదే మీ మామగారు ఇక్కడికి రావడం జరిగింది అంది పత్రాలని వాళ్లకు చూపిస్తూ. కోడళ్ళు ముగ్గురు వెలవెలపోతూ, ఆయన ఏరి ఎందుకు మాకిలా అన్యాయం చేశారు అని అడిగారు. ఆయన లోపల గదిలో ఉన్నారు. అయితే మీ ప్రశ్నకు మాత్రం ఇప్పుడు జవాబు చెప్పలేరు. ఈ తెల్లవారుజామున హఠాత్తుగా ఆయన కన్ను మూశారు అని జానకి వారికి జవాబు చెప్పింది ఏం తొణక్కుండా. అలాగా అంటూ నీలకంఠం పెద్ద కోడలు మిటికలు విరిచి, ముసలి వెధవకి 3 పూటలా వేడివేడిగా వండి వడ్డిచ్చాను. పస్తు నుంచి చంపినా పేడా పోయేది అంది. నిద్ర కూడా మానుకుని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను. ఆ చేత్తోనే గుక్కెడు విషం గొంతులో పోసి ఉంటే ఈ అఘాయిత్యపు పని చేయకుండా హరి అనేవాడు అంది రెండవ కోళ్ళు పళ్ళు కొరుకుతూ. కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదాన్ని. చేతులు చచ్చుపడేలా విసనకర్రతో విసురుతూనే ఉండేదాన్ని. అంతకన్నా దుడ్డు కర్రతో నెత్తిమీద గట్టిగా బాదుంటే పేడా విరగడై ఉండేది అంది మూడవ కోళ్ళు ఉక్రోషాన్ని ఆపుకోలేక. ఆ తర్వాత ముగ్గురు జానకితో కవ్వింపుగా, మతిపోయిన ముసలివాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పినట్టల్లా చేయకూడదు కదా, బుద్ధి మీకుండద్దు. అయినా మనిషి పోతే కొడుకులకి కబురు పంపక కోడళ్ళకి కబురు పంపారెందుకు? శవాన్ని నీ ఇంట్లోనే ఉంచుకో, సాయంత్రానికి ఆయన కొడుకుల్ని పంపిస్తాం అని దురుసుగా రొసరొసలాడుతూ వచ్చిన బండిలోనే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కోడళ్ళ మాటలన్నీ విని నీలకంఠం కొంతసేపు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. కోడళ్ళ అసలు స్వరూపం తెలుసుకున్న ఆయనకి దుఃఖం పొంగుకు వచ్చింది. జానకి నీలకంఠం భుజం మీద అభిమానంగా చెయ్యి వేసి, చూసారా బాబాయ్ గారు, మనుషులు ఎలా ఉంటారో, అందువల్లనే ప్రతి వాళ్ళు కూడా తమకి చేతనైనంతలో పోయే వరకు కూడా తమకి సరిపడా డబ్బు దగ్గర ఉంచుకోవాలి. మీ కోడళ్ళు ఎవరికి వారు 60 కాసుల వడ్డాణం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడ లేని ప్రేమని ఒలకపోశారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీదంటూ దగ్గర ఉంచుకోండి. ఎందుకింతలా చెప్తూ ఉన్నానంటే, మా నాన్న మీలాగే కొడుకుల్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాడు. కోడళ్ళు తరిమేస్తే కూతురు దగ్గర ఉండడం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధుల ఆశ్రమంలో ఉంటూ ఉన్నాడు. మీకు అలాంటి దుస్థితి కలగకూడదు అనే ఈ నాటకం ద్వారా మీ కోడళ్ళకి మీ మీద ఏ పాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు గాను చిన్న పరీక్ష పెట్టాను. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. మా నాన్న ఎంతో జీవితానుభవం కలిగినవాడు. అయినప్పటికీ అలా చెయ్యబట్టే ఇప్పుడు ఆయన వృద్ధుల ఆశ్రమంలో ఉంటూ ఉన్నాడు. ఆయనే గనక మాకు అండగా ఉన్నట్టు అయితే ఇప్పుడు మాకు ఎదురవుతూ ఉన్న సమస్యల పరిష్కారానికి మంచి మంచి సలహాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేవాడు. ఇప్పుడు మీకు అలాంటి సమస్య రాకుండా జరగబోయేదేంటో తెలుసుకున్నారు కాబట్టి ఇక మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండొచ్చు అంటూ తను అంతకు ముందు రాత్రి తయారు చేసిన పత్రాల్ని చించివేయబోయింది. నీలకంఠం ఆమెను వారిస్తూ, ఆ పత్రాలు చించకు, నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితకాలాన్ని అక్కడే గడిపేస్తాను. నా భార్యకి నేనెంతో ప్రేమగా చేయించిన 60 కాసుల వడ్డాణం నా కళ్ళని తెరిపించింది అంటూ ఆ చిరునామా నాకు ఇస్తావా అని జానకిని అడిగాడు.
ఇందులో ఏముంది, రేపు తెల్లవారుగానే నా భర్త వస్తాడు. చిరునామాతో పని ఉంది, స్వయంగా నా భర్తే తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ దిగువిడిస్తాడు అని చెప్పి జానకి ఆ రోజు రాత్రి వృద్ధుడికి భోజనం వడ్డించి అక్కడే ఉండిపోమంది. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుస్తాం.